ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిపై కేసు నమోదైనట్టుగా అయితే ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది. ముఖ్యంగా ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఫిర్యాదుతో మాజీ సీఎం జగన్ అప్పటి సిఐడి డీజీ సునీల్ కుమార్లపై గుంటూరు నగరపాలెం పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా అయితే తెలుస్తుంది. అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఒత్తిడితోనే 2021 మే 14న తనని సునీల్ కుమార్ చిత్రహింసలు పెట్టారని, హత్యాయుతం చేశారని త్రిబుల్ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో A1గా ఐపీఎస్ సునీల్ కుమార్, A2గా ఐపీఎస్ సీతారామాంజనేయులు, A3గా జగన్మోహన్ రెడ్డి గారిని ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారని చెప్పి తెలుస్తుంది. అంటే మనందరికీ తెలుసు త్రిబుల్ అంటే రఘురామకృష్ణరాజు గారు గతంలో నరసాపురం ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి, వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎంపీగా గెలిచి పార్లమెంటుకు వెళ్ళినటువంటి వ్యక్తి. ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ వైఖరి నచ్చక, జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి నచ్చక అదే పార్టీలో ఉంటూ వాళ్ళకి ధిక్కర స్వరమైనటువంటి వినిపించడం జరిగింది. అయితే ఇప్పుడు ఆయన ఆ టైంలో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కక్ష కట్టి ఆయన కక్షపూరితంగా అరెస్టు చేసి ఎక్కడెక్కడో తిప్పుతూ ఇష్టం వచ్చినట్టు కొట్టడం ఇవి అన్ని చేయడం జరిగింది. సో అవన్నీ కూడా ఆయన దృష్టిలో పెట్టుకుని అప్పుడు కేంద్ర ప్రభుత్వం జోక్యంతో, అప్పుడు ప్రతిపక్షాలైనటువంటి చంద్రబాబు గారు లేదంటే పవన్ కళ్యాణ్ గారి జోక్యంతో దాన్ని వెంటనే వాళ్ళు వదిలేశారు. కానీ అప్పటికే చాలా చిత్రహింసలకు గురి చేశారు, హత్యాయుతం కూడా చేశారు అని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారు అప్పట్లోనే కేసుని ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేయలేదు. కానీ ఇప్పుడు ఎన్డీఏ కూటమి, అటు బీజేపీ కావచ్చు, ఇక్కడ తెలుగుదేశం కూటమి, ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఆయన ఉన్నారు, ఆయన మీద హత్యాయుతం చేసినటువంటి ఆ కేసుని ఇప్పుడు స్వీకరించడం జరిగింది. దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ కూడా నమోదైనట్టుగా తెలుస్తుంది. A1గా ఐపీఎస్ సునీల్ కుమార్, A2గా ఐపీఎస్ సీతారామాంజనేయులు, A3గా జగన్మోహన్ రెడ్డి గారి పేర్లను అయితే ఎఫ్ఐఆర్ లో నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. మరి దీని మీద ముందుకు వెళ్తారా? దీని వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనే కాబట్టి కదా వీళ్ళు చేశారు అని చెప్పేసి అటు త్రిబుల్ రఘురామకృష్ణరాజు గారు అయితే చెప్తున్నారు, ఆరోపిస్తున్నారు. మరి దీని మీద రేపొద్దున ఈ కేసు ఎంతవరకు ముందుకు వెళ్తుంది, అసలు రఘురామకృష్ణరాజు గారిని ఎందుకు కొట్టాల్సి వచ్చింది, అసలు ఆయన మీద దాడి చేయడానికి గల కారణాలు ఏంటి, అప్పుడు మనం అందరం చూసాం. అప్పుడు మిలిటరీ హాస్పిటల్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, కేంద్రం జోక్యంతో వెంటనే బయటకు వచ్చినా కూడా దానికి సంబంధించిన మెడికల్ కి సంబంధించిన అన్ని రిపోర్ట్స్ కూడా సబ్మిట్ చేశారు. కక్షపూరితంగానే ఆయన అరెస్ట్ చేసి చిత్రహింసకు గురి చేసి హత్యాయుతం కూడా చేశారని చెప్పి ఆయన ఆరోపించారు. సో దాని మీద ఇప్పుడు మరి ఏం చేస్తారు, ఇది దీనికి సంబంధించి అయితే ఉచ్చు బిగుచుకుంటుందని చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆయన జైలుకు పోతూ మనందరికీ తెలుసు, ఎప్పుడు ప్రతిసారి చెప్పుకున్నా కానీ ఆయన పోతూ కొంతమంది ఐఏఎస్ని ఐపీఎస్ని గతంలో కూడా తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి ఒక్క ఐఏఎస్ ఐపీఎస్ని కూడా ఆయనతో పాటు పనిచేసిన, ఆయనతో పాటు చేసిన పాపానికో లేదంటే ఆయన చెప్పిన పని చేసినందుకో మిగతా వాళ్ళకి కూడా శిక్ష తప్పేలా లేదు. ఆయన చెప్పినంత మాత్రాన అది దాన్ని చేయొచ్చా లేదా? ఒక ఎంపీ పైన దాడి చేయటం, హత్యాయుతం చేయటం అనేది అసలు ఎంతవరకు సమంజసం? అసలు ఒక ఎంపీకే, వాళ్ళ ఎంపీకే, అధికార పార్టీలో ఉన్నటువంటి అప్పటి వాళ్ళ ఎంపీకే అంత రక్షణ లేకపోతే ప్రజలకు ఏ రకంగా రక్షణ కల్పించారనేది 5 ఏళ్లలో తెలిసింది. అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని ఇష్టం వచ్చినట్టుగా వాడుకున్నటువంటి ఘనత నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుద్ది. సో ఈసారి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు విఫలం అయ్యారు అంటానికి ఇది ఒక కారణం నిజంగా చెప్పొచ్చు. ఎందుకంటే మిగతా విషయాలు ఏదైనా పట్టించుకోవచ్చు, ఏదైనా వదిలేసి, కానీ ఒక ఎంపీకే రక్షణ లేకుండా, అది కూడా వాళ్ళ ఎంపీని వాళ్లే కొట్టి చంపేయాలని హత్యాయుతం చేయబోయారు అని చెప్పి ఆయనే బయటకు వచ్చి స్వయంగా చెప్పారు. అప్పట్లో ఎందుకు ఎదురు తిరిగారని ఆయన అందరికీ తెలుసు. ఆయన బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ని ఎలా నాశనం చేస్తున్నారనే విషయాలు, ప్రతి విషయం కూడా రఘురామకృష్ణరాజు గారు ప్రతి దానికి చెప్పుకుంటా వచ్చారు. ఆయన మీద ఒక కక్షపూరితంగానే ఆ టైంలో చేశారని చెప్పి ఆరోపించుకొచ్చి మరి దీనికి సంబంధించి ఏం చేస్తారనేది చూడాలి. సో దీనికి సంబంధించి అయితే ఒక పూర్తి డీటెయిల్స్ మరికొద్ది సేపట్లో అయితే బయటకు వచ్చే అవకాశం ఉంది. మరి రఘురామకృష్ణరాజు గారి ఫిర్యాదుతో సిఐడి సునీల్ కుమార్ని గారిని కావచ్చు, సీతారామాంజనేయులు గారిని కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని మరి అరెస్ట్ చేస్తారా? దీంట్లో ఉన్నటువంటి అసలు రిపోర్ట్స్ ఏమని చూపిస్తున్నాయి, దీనికి సంబంధించిన సాక్ష్యాలు ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది. మరి అంత ఈజీగా అరెస్ట్ చేస్తారా, దానికి సంబంధించి ఏమన్నా లేదా? ఆయన బెయిల్ సభ వచ్చేయడం అలవాటే కాబట్టి బెయిల్ కూడా తెచ్చుకునే అవకాశం ఉంది.